ఎస్కేవిటి కళాశాల ఆనంద గార్డెన్స్ లో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు సరపతి సత్యబాబు అధ్యక్షతన మహిళా దినోత్సవ కార్యక్రమం వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేవిటి కళాశాల ఆనంద్ గార్డెన్స్లో మహిళా దినోత్సవ కార్యక్రమం వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ల కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, ఈట్ అండ్ ప్లే ఎండి వెలగల పద్మావతి, తూర్పుగోదావరి జిల్లా ఉమెన్స్ స్పోర్ట్ అధ్యక్షురాలు పోతిరెడ్డి నళిని, ఏటి బాబా, వసుంధర దంపతులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథి వీర రాఘవమ్మ మాట్లాడుతూ మహిళలంతా మహిళా చట్టాలను తెలుసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ క్లబ్ నిర్విరామంగా ఇటువంటి సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. వెలగల పద్మావతి తమ తల్లి పడాల లక్ష్మీ తులసి చేతుల మీదుగా వృద్ధాప్య పెన్షన్ల నిమిత్తం 5,000 రూపాయలు, ఎరుకొండ రాధాకుమారి 5,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ల నిమిత్తం అందజేశారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కడియపు దుర్గేష్ అనే విద్యార్థికి అయినాపురపు వెంకటలక్ష్మి, చిదంబరావు దంపతులు విద్యా నిమిత్తం 20,000 రూపాయలు అందజేశారు. వసుంధర, ఏటి బాబా దంపతులు తమ 61వ వివాహ దినోత్సవం సందర్భంగా వృద్ధులందరికీ చీరలు పంపిణీ చేశారు. పి నాగవేణి తన భర్త కీర్తిశేషులు పి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వృద్ధులందరికీ మిల్క్ బ్రెడ్ను, సూర్యకుమారి కె ప్రభాకర్ రావు దంపతులు అల్పాహారాన్ని అందించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 40,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ల రూపంలో అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య అతిథులకు క్లబ్ సభ్యులచే చిరు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో బేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, రాళ్లబండి సత్యవాణి, అవనిజ రత్నకుమారి, సూరపురెడ్డి తాతారావు, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, రవి రాజ్ కుమార్ USA, అనసూరి వెంకట శ్రీనివాస్, బాబ్జీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవాని ఆధ్వర్యంలో జరిగింది. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇంత చక్కగా నడుస్తుంది అంటే దానికి సంబంధించిన వేదిక మీద ఉన్న పెద్దలు, సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాల్సి వచ్చిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో సంస్థలు వస్తున్నాయి, కనుమరుగైపోతున్నాయి. ఇది కనుమరుగు అవ్వకుండా ఇంత చక్కగా నడిపించినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమంకి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి మహిళా దినోత్సవం వచ్చి 100 సంవత్సరాల పైగా అయ్యింది. అయినా కూడా మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం, కానీ ఆ మహిళకు సంబంధించిన చట్టాల గురించి పూర్తిగా అవగాహన అన్నది పూర్తిగా మహిళలకు తెలియదు. ఆ చట్టాలు కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మహిళలు పూర్వకాలంలో పురుషులకి ఆధిపత్యత పోరుతో వాళ్ళు ఉండడం వల్ల మనం వంటింటికే పరిమితం అయిపోయేవాళ్ళం. కానీ తరతరాలు మార్పులతోటి అన్నిటికీ పురుషులతో సమానంగా మనం అన్ని సంస్థల్లో, అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాము. ఎందుకంటే పురుషుల కన్నా మహిళలకు ఓపిక ఎక్కువ, ఏదైనా సాధించగల సత్తా ఉంది మహిళకి. అందుకనే మహిళా శక్తికి అంత గొప్ప పేరు ఉంది. ఆ మహిళకి ఎంత శక్తి ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఈ అరాచకాలు, దాళ్ళు ప్రతిరోజు ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి. వాటికి ప్రతిఘటించడానికి మనకి ఇంకా శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రతి మహిళ కూడా ఒక వీరనారిగా తయారవుతేనే మనం కొంతమంది మహిళలకి మనం మార్గదర్శనంగా అవుతామని చెబుతూ ఈ కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.